హలో హలో సోనీ డియర్, నీ వెకేషన్ ఎలా గడుస్తుందమ్మా? ఫైన్ డాడీ, ఐ ఎంజాయింగ్ మై సెల్ఫ్. మా ఫ్రెండ్ పాలవగ్రాజ్ గారి అబ్బాయి విజయానంద్ నిన్ను చూడటానికి వస్తున్నాడు. వాట్? నన్ను చూడటానికా? యు మీన్ బ్రైడ్ గ్రూమ్, పెళ్లి కొడుకా? అవును, నేను వచ్చే వరకు జాగ్రత్తగా మర్యాద చెయ్యి. రామయ్య గారితో చెప్పి ఆయనకి కావలసిన ఏర్పాట్లన్నీ చేయించు. డోంట్ వరీ డాడీ, అతనికి బాగా మర్యాద చేస్తా. అయితే అమ్మాయి గారు పొప్పను త్వరగా పెట్టిస్తారన్నమాట. ఏమిటి మీ డాడీ అనేది? ఏమిటా? ఒక పెళ్లి కొడుకుని వెతికి పెట్టాడు. ఆ పెద్ద మనిషి అర్జెంటుగా ఇక్కడికి ఇప్పుడు దిగుతున్నాడు. కాదా కాదా సార్, ఎక్కడికి వచ్చావురా? నేను లేనప్పుడు ఆ పెళ్లి కొడుకు వచ్చాడా? అమ్మాయి గారు వాడికి పంగనామాలు పెట్టేస్తారు, అయ్య గారు నా ఉద్యోగం పీకేస్తారు. పదరా నాన్న. బాబు, ఎప్పుడు వచ్చావు బాబు? ఇప్పుడే నాన్న. బాగున్నావా? బాగున్నాను. చూడు, నేను అర్జెంట్ పని మీద బజార్ ఎడుతున్నాను, నువ్వు వెళ్ళి మన ఇంట్లో కూర్చో. అలాగే నాన్న. ఫోన్ చేసావా? చేశాను. ఎప్పుడు ఫోన్ చేసావో ఏమిటో, కాస్త కాఫీ అయినా తాగు. రే రంగయ్య, అబ్బాయి గారు మంచి కాఫీ ఇవ్వు. ఏమిటి, ఎవరిని పెళ్లి చేసుకోక ఏం చేస్తావు? ఏ చిన్నవాడు మన సోని మనకి దోచుకొని ఉంటాడు లేవే. అవును, దోచుకున్నాడు. నా వెంట పడి నన్ను దర్శించుకున్నాడు. నేను కారులో వెళ్తున్నా, అతను మోటార్ సైకిల్ వచ్చాడు. ఇడియే అన్నా, అన్నాడు. షట్ అప్ అన్నా. థ్యాంక్ యూ అన్నాడు. ప్రేమకి అంత అందమైన ప్రారంభమే. ఇంతకీ ఆ చిన్నవాడు ఎలా ఉంటాడే? ఎలా ఉంటాడా? తెల్లని వాడు, పద్మ నయనంబులవాడు, తుమ్మిద రెక్కల్లాంటి నల్లని జుట్టు, బ్యూటిఫుల్ లిప్స్టిక్ వేసినట్టు ఎర్రటి పెదాలు, వాటి మీద ఎప్పుడు చిరునవ్వే. ఏమండి, నా గురించే కలవరిస్తున్నట్టున్నారు. మీరా? నేనే. మీరు ఎస్, మీ పేరే నాన్న? ఎగ్జాక్ట్లీ. నా పేరు మీకెలా తెలుసు? మా సోని మీకోసం ఎదురు చూస్తుందండి. ఇది చూసారా, మనసులో ఆలోచన రాగానే మనిషే ప్రత్యక్షమయ్యాడు. థ్యాంక్ యూ. ఇట్స్ ఎ ప్లెజర్. Will you please take a seat? Sure. Girls, please excuse me for a moment. Tony, your fashion fantastic. Shut up. Hey, మోటార్ సైకిల్లో నా వెంట పడి ఏడిపించానని చెప్పానే ఈ పాలవంక రాజాయే. రాధా, నువ్వు వెళ్ళి నాన్నగారి గదిలో వెతికి ఉంది, తీసుకురా. భలే చూడి, భలే చూడి. తడాలి బాబు, తడాలి. రాజా విజయానందం బాబు గారు వస్తున్నారని. ఎవరే బాబు? పాలవక్ రాజా గారు మీరు వస్తున్నారని మా పెద్దయ్య గారు బొంబాయి నుంచి ఫోన్లో చెప్పారు బాబు. బాబు, రాజకుమారులు మీరు పెళ్ళాటం మా చిన్నమ్మ గారు అదృష్టం అంటే తప్పు లేదు బాబు. ఏమిటి, మీ చిన్నమ్మ గారిని పెళ్లి చేసుకోవడానికి రాజా గారు? అయ్యో బాబు, ఇంతసేపు రాజా విజయానందం గారిని నిలబెట్టి మాట్లాడుతున్నారని తెలిస్తే నా ప్రాణాలు తీసేస్తారు బాబు. చిన్నమ్మ గారు మీరు కూర్చోండి బాబు, కాదు తీసుకుంటాను, మీరు అడుగుతారు. రాజా విజయానంద్. సోనిడియో, మామగారు ఎక్కడ? మామగారా? అదే మీ నాన్నగారు. ఇప్పుడు వచ్చేస్తారు. అందాక నన్ను మర్యాద చేయమన్నారు. ప్లీజ్ హ్యావ్ విస్కీ. విస్కీ? అందాన్ని చూసి మత్తెక్కటం చేత కాని వాడికి ఆట విడుపు ఈ విస్కీ. నో థ్యాంక్ యూ. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ఇట్స్ ఆల్ రైట్. సోనీ, మీ బాయ్ ఫ్రెండ్ మంచి రసికుడేనే. ఏడ్చాడు. సచ్చు కవిత్వం, పుచ్చు నవ్వును. ఏ, చాలా సీరియస్ గా లవ్ చేస్తున్నాడే. ఆనంద్, సోనీ, ఆనంద్, మనం ఇద్దరం ఇలా కలుసుకుంటాం. నాకెంతో ఆనందంగా ఉంది.
నాకు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. సోనీ, హాయిగా ఏకాంతంగా కలుసుకుంటే ఎంత బాగుంటుంది. Oh, it's a fantastic idea. Really? It's done. Promise? Promise. ఓ సోనీ, Dear. Oh, beautiful. గులాబీ లాంటి అమ్మాయికి హృదయపూర్వకమైన ప్రేమ కానుక అరవిచ్చిన గులాబీలు. కోరగానే వచ్చారు. గులాబీలు ఎందుకు? ఇజ్ ఇట్ రియలీ? ఓ సోనీ, సారీ రాజా గారు, మీ ఏకాంతానికి మేము భంగం కలిగించాం. Are we disturbing you? Roadside Romeo, down, down. Roadside Romeo, down, down. Roadside Romeo, down, down. Roadside. థ్యాంక్ యూ వెరీ మచ్. Mr. Anand, please. Mr. Anand, please. Hey, రాజా గారిని రోడ్ సైడ్ రోమియోని అవమానించారు. నాన్నగారు తెలిస్తే ఏమవుతుందో. పాపం అతను ఎంతో బాధపడుతున్నాడో. ఎవరండి బాబు రౌడీ? గురు, నీ పరిధి ఉంటే కొన్ని చేస్తాం. తొందరగా రా. బిస్కెట్రా? లేదు గురు, నీతోడు లేదా వారి దగ్గర బిస్కెట్ ఎక్కడి నుంచి వచ్చింది? షిప్ రాలేదు గురు. ఎవరు? ఆడి సంగతి నీకెందుకు గురు, నా వ్యాపారం పాడు చేయి గురు. నార్మల్ బ్యాగ్. ఎవరు మీరు? ఒక బ్రెడ్, 2 టీ కొట్లాలు. హాయ్ బేబీ. భయం నా దగ్గర లేవు గురు. పైకి వెళ్ళి మధ్య చేద్దాం. పదండి, మిమ్మల్ని ఇంటి దగ్గర దిగిపెట్టి వస్తాను. పర్వాలేదండి. పదండి. ఎవరండి రౌడీ? నువ్వు రౌడీ? నేనా? నా తప్పితో గొడవ జరిగిపోతాయి. ఆనాడు మీ మనసు నొప్పించాను. నొప్పి భరించటం ఈ మనసు కలవాటి. మీ పేరు విజయ్. గీత, నువ్వు గౌరవంగా బ్రతకాలని తాపత్రయపడుతున్నావు. పగ సాధించాలని మీరు ఆరాటపడుతున్నారు.
మా ఇల్లు ఈ దగ్గరలోనే ఉంది. వస్తా. అమ్మా గీత, నాన్న, చూడమ్మా, నువ్వు తరచూ నా దగ్గరికి వస్తుంటే మంచిది కాదు. ఏ నాన్న? ఏం లేదమ్మా, ఏం లేదు. ఎలా చెప్పాలో తెలియడం లేదమ్మా. చూడమ్మా, ఆ వేణుగోపాల్ కొడుకు విజయ్ నా గురించి తరచూ వస్తుంటాడు. నువ్వు నా కూతురు అని తెలిస్తే వద్దు వద్దు, ఆ ఆలోచన నేను భరించలేదు. నా పాపం నిన్ను బలి చేస్తే నేను బ్రతకలేనమ్మా, నేను బ్రతకలేనమ్మా. నాన్న, విజయ్ని నేను ఇదివరకే గుర్తుపట్టాను. అమ్మా, అవును నాన్న, నీకోసం రావడం 1-2 సార్లు చూశాను. అతనెవరు, ఎందుకు వస్తున్నాడో కూడా ఈ మధ్య తెలుసుకున్నాను. నాన్న, నీ నీడని చూసి నువ్వే భయపడుతున్నావు. అతని గురించి నువ్వేం భయపడకు నాన్న, నువ్వేం భయపడకు.